హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు నేను ఇవాళ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద మాట్లాడాలనుకుంటున్నాను. మీరు చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ ఆ డబ్బులు ఎక్కడ పెట్టాలో అనేది చాలామందికి తెలియదు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెరీ ఈజీ, బట్ ఇన్వెస్ట్మెంట్ ఎగ్జిట్ ఈజ్ వెరీ వెరీ టఫ్. ఎందుకంటే మనం పెట్టిన పెట్టుబడికి కావాల్సిన రిటర్న్స్ వస్తాయా లేదా అనేది మనం ఫస్ట్ డేనే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడే డీప్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే మనం చేయాలి. రాంగ్ ఇన్వెస్ట్మెంట్ ఒక్కసారి చేసిన తర్వాత మీకు రిటర్న్స్ మాత్రం రావు. అలాంటివి మీకు రిటర్న్స్ రావాలి అనుకుంటే మాత్రం ఒక ఎక్స్పర్ట్ మాత్రమే, మీకు వాళ్ళకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. ఇప్పుడు నేను క్రికెట్ ఆడలేను, ఎందుకంటే నాకు క్రికెట్ తెలియలేదు. నేను సలహా ఇచ్చినా కూడా మీరు విన్ అవ్వలేరు. అలాగే ఒక ఫైనాన్షియల్ ప్రోడక్ట్ గురించి కానీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ చెప్పాలంటే ఒక ఎక్స్పర్ట్ మాత్రమే చెప్పగలుగుతారు. నా దగ్గర ఏంజిల్ వన్ దగ్గర నుండి ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. మీరు మీ కాంటాక్ట్ నంబర్ నాకు షేర్ చేయండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి మీకు ఆ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చెప్తారు. మీ ఇన్వెస్ట్మెంట్స్ రేపు పొద్దున మెడికల్ పర్పస్ కావచ్చు, ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు, మ్యారేజ్ పర్పస్ కావచ్చు, రిటైర్మెంట్ పర్పస్ కావచ్చు, లేదా కాంటింజెంట్ ఈవెంట్ ఏదైనా జరగవచ్చు. అట్లాంటి వాటన్నిటికి కూడా మీకు డబ్బులు కావాలంటే లిక్విడ్ అసెట్స్ ఉండాలి. అది లిక్విడ్ అసెట్స్ ఎట్లాంటివి అంటే ఓన్లీ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ మాత్రమే మీకు ఇవ్వగలుగుతాయి. ఇవి కాకుండా ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ సక్సెస్ అయిపోయిన తర్వాత రిటర్న్స్ పట్టుకెళ్ళి మనం రియల్ ఎస్టేట్లో వెళ్తే అవి 5 times 10 times అది డిపెండ్స్, మనకి మంచి మంచి రిటర్న్స్ కూడా వస్తాయి. లిక్విడిటీ ఉన్న అసెట్స్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు రిటర్న్స్ మంచిగా వస్తాయి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. విల్ బి ఇన్ టచ్. థ్యాంక్ యూ.